ఎవరికి ఉంది ఇక్కడ అని క్వశ్చన్ చేస్తే, అండ్ అఫ్ కోర్స్ చైనా అండ్ రష్యా బలమైన దేశాలు ఇరాన్తో మాట్లాడగలుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ పీస్ టాక్స్కి ఇరాన్ ఎంతో కొంత ఒప్పుకోవడానికి ఈ రెండు దేశాలు కూడా కారణం అని చెప్పేసి కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ దేశాలు ఖచ్చితంగా చేయగలుగుతాయి, ఇరాన్ వైపు నుంచి మాట్లాడగలుగుతాయి. కానీ దే కెన్ ఎక్స్ప్లాయిట్ ద సిచ్యువేషన్, దే కెన్ టేక్ ఇన్ టు దేర్ అడ్వాంటేజ్ ఈ సిచ్యువేషన్ని. కాబట్టి ట్రంప్కి అది ఇష్టం లేదు. సో హూ ఎల్స్ కెన్ డూ దిస్? పాకిస్తాన్ ఆల్రెడీ ఫెయిల్డ్, టోటలీ ఫెయిల్డ్ టు బ్రింగ్ పీస్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా అంత పెద్ద శక్తి ఎవరికి ఉంది, అందరి రెస్పెక్ట్ ఎవరికి ఉంది? అన్ని దేశాలు మూకుమ్మడిగా గౌరవించగలిగినటువంటి దేశం ఏంటి అంటే వన్ అండ్ ఓన్లీ ఇండియా. భారతదేశానికి మాత్రమే ఆ శక్తి ఉంది. సిచ్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా, సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకోకుండా, ఎలాంటి పార్షియాలిటీ లేకుండా న్యూట్రల్ గ్రౌండ్లో ఉండి అన్ని దేశాల శాంతిని కోరుకోగలిగే శక్తి భారతదేశానికి మాత్రమే ఉంది. దట్స్ వై ఇప్పుడున్న పరిస్థితుల్లో జస్ట్ ఇమాజిన్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఫోన్ చేసి యుద్ధం ఇంత పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర అంత గందరగోళంగా ఉన్నప్పుడు, ప్రపంచ యుద్ధానికి అతి దగ్గరలో ఉన్న ఈ టైంలో ఫోన్ చేసి అమెరికా భారత్ మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? వాట్ హీ కెన్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్? ఖచ్చితంగా నథింగ్. అలాంటి ఒక పరిస్థితి లేదు. ద ఓన్లీ రీజన్ ఖచ్చితంగా ఇదే అయి ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు కారణాలు. ఒకటి, భారతదేశానికి సంబంధించిన షిప్స్ని ఒకవేళ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర మేము ఆపివేసినా మీరు దయచేసి ఎలా రియాక్ట్ అవ్వద్దు, నెగిటివ్గా మీరు తప్పుగా తీసుకోవద్దు అని చెప్పి ట్రంప్ ఉండాలి. ఎందుకంటే ఓవరాల్గా మేము అన్ని దేశాలవి ఆపుతున్నాం అని చెప్పేసి ముందే మనల్ని కన్విన్స్ అయినా చేయాలి. ఆర్ పీస్ టాక్స్కి గురించినటువంటి సిచ్యువేషన్లో ఇలాంటి సందర్భంలో మీ హెల్ప్ మాకు కొంచెం అవసరం అని చెప్పైనా ఉండాలి. ఇంతకు మించి ఇంకేం కారణాలు ఉంటాయి? ఇన్ఫ్యాక్ట్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అండ్ వీ ఆల్ నో దట్ ట్రంప్ ఎంత పెద్ద ఈగోని క్యారీ చేస్తున్నాడో మనకు తెలిసిందే. లాట్ ఆఫ్ టైమ్స్ హీ స్పోక్ వెరీ నెగిటివ్ థింగ్స్ అబౌట్ ఇండియా. చాలా సందర్భాలు హీ ట్రై టు మాక్ ఇండియా. అండ్ మీరు చూశారు యుద్ధం సమయంలో, ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఇండియా గురించి ఎలా మాట్లాడాడు, పాకిస్తాన్కి ఎలా సపోర్ట్ చేశాడు, అండ్ సో మెనీ అదర్ టైమ్స్ రష్యాతో మనం డీల్స్ చేసుకున్నప్పుడు ఎలా మాట్లాడాడో మనం చూసాం. హీస్ బీన్ క్యారింగ్ ఈగో ఇష్యూస్ విత్ ఇండియా వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్స్. సో డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్. సో వాటన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు ఇదిగో హియర్ యూ కెన్ సీ. ఐ వుడ్ లైక్ టు రీడ్ దిస్ అగైన్ ఫర్ యూ. మరొకసారి నేను ఇది మీకోసం చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ట్రంప్ తనకి కాల్ చేశారని మోదీ చాలా క్లియర్గా చెప్తున్నారు. అండ్ దిస్ పర్టికులర్ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు ఫోన్ చేసి అందరూ అడుక్కోవాల్సిందే, నాకే అందరూ కాల్ చేయాలి. ఈవెన్ మోదీ కూడా నాకే ఫోన్ చేసి ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ట్రంప్, కెన్ ఐ స్పీక్ టు యూ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే ఎస్ చెప్పండి అని చెప్పి మాట్లాడానని చెప్పి ట్రంప్ చాలాసార్లు మాట్లాడాడు. బట్ నౌ ద సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఇట్ అగైన్. నరేంద్ర మోదీ చేసినటువంటి ట్వీట్ మీకు కనిపిస్తుంది. రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. వినడానికి చాలా బాగుంది. ట్రంపే నాకు కాల్ చేశారు అని చెప్పి మన ప్రధాని ఇక్కడ చెప్పడం అనేది వినడానికి చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ చాలా టైమ్స్ అందరూ నాకు కాల్ చేస్తున్నారు, అందరూ నన్ను బతుకులాడుకుంటున్నాడు అని చెప్పి ట్రంప్ చెప్తున్నటువంటి మాటలు విని 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 నౌ ద రియాలిటీ ఇస్ దిస్ ఈజ్ ద రియాలిటీ. సో received a call from my friend President Donald Trump. We revived the substantial progress achieved in our bilateral cooperation in various sectors. We are committed to further strengthening our comprehensive global strategic partnership in all areas. We also discussed the situation in West Asia. This is the very important line here. We also discussed the situation in West Asia and stressed the importance of keeping the Strait of Hormuz open and secure. Strait of Hormuz ni open chesi unchadam, secure చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మేము డిస్కస్ చేసాం అని చెప్పేసి మాట్లాడుకున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. సో we can see the time April 14th 8 PM. సో ఇంతకు ముందే జరిగింది. ఇట్ జస్ట్ 20 minutes బ్యాక్ 40 నిమిషాల పాటు ప్రధాని మోదీకి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కాల్ చేసి 40 నిమిషాల పాటు మాట్లాడారు.
సో ఇప్పుడు నేను 2 రీజన్స్ మనకు తెలుస్తున్నాయి, అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ది డిస్కస్డ్ అనేది ఖచ్చితంగా బయట పెట్టరు ఇలాంటి సందర్భాల్లో. లేదు, మేము సహజంగా మనం చూస్తూ ఉంటాం, ఇద్దరు రాజకీయ నాయకులు మాట్లాడుకున్నానా కలిసినా, లేదు రాజకీయాలు ఏం మాట్లాడలేదు, జస్ట్ అవుట్ ఆఫ్ ఫార్మాలిటీ మేము కలిసాం, జస్ట్ డిస్కస్ చేసాం, వాళ్ళతో ఉన్న రిలేషన్ ద్వారా మేము జస్ట్ కొన్ని విషయాలు మాట్లాడుకున్నామని చెప్తారు. బట్ దే డోంట్ రివీల్ ఎనీ పొలిటికల్ ఇష్యూస్. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా మాట్లాడతారు, ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. బట్ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే వీ కెన్ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫోన్ కాల్. అండ్ ఇట్ వెంట్ ఫర్ 40 minutes, 40 long minutes, 40 నిమిషాల పాటు మాట్లాడారంటే అది ఖచ్చితంగా చిన్న విషయం కాదు. దట్ టు అట్ దిస్ పర్టికులర్ టైం, ట్రంప్కి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నటువంటి ఈ టైంలో ఓవైపు రష్యా, చైనా లాంటి దేశాలు మేము ఉన్నాం, కావాలంటే పీస్ టాక్ అని చెప్తున్నారు. బట్ ట్రంప్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దెమ్. అఫ్ కోర్స్ దే మైట్ ఎక్స్ప్లాయిట్ ది సిచ్యువేషన్, దే మైట్ టేక్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్. సో హీ కాంట్ బిలీవ్ దెమ్. చిన్న చిన్న దేశాలు సైతం ట్రంప్ మీద జాలి చూపిస్తున్నాయి, మేము కూడా కావాలంటే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఈజ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలియేషన్. సో ఇలాంటి టైంలో తన గౌరవాన్ని కాపాడుకోవాలి, అవతలి వాళ్ళు సైతం తన గౌరవానికి భంగం కలిగించకుండా ఎవరు ఉంటారు, ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అంటే అఫ్ కోర్స్ ద వన్ అండ్ ఓన్లీ ఇండియా, హూ కెన్ బ్రింగ్ పీస్ at this time, at this heat movement, who can bring peace ante ఖచ్చితంగా భారతదేశానికి కెపాసిటీ ఉంది. అండ్ వీ కెన్ సీ ది ఈక్వేషన్స్. ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే 2 పార్టీల యొక్క అవసరాలు గుర్తించగలిగిన వాళ్ళు, 2 పార్టీల యొక్క రెస్పెక్ట్ని పొందగలిగిన వాళ్ళు, సిచ్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండగలిగిన వాళ్ళు, నిజంగా పీస్ను కోరుకునే వాళ్ళు అయి ఉండే ఎవరున్నారు? ఈ క్వాలిటీస్ అన్నీ ఎవరికి ఉన్నాయంటే అఫ్ కోర్స్ ఇండియాకి మాత్రమే ఉన్నాయి. అండ్ మోదీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్ విత్ ఆల్ దీస్ కంట్రీస్ ప్రెసిడెంట్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్స్. సో ట్రంప్ ఈసారి ఉన్నటువంటి ఆల్రెడీ ఒక అవకాశం మిస్ అయింది. ద వెరీ ఇంపార్టెంట్ టైం, ద వెరీ ఇంపార్టెంట్ ఛాన్స్ మిస్ అయిపోయింది. సో ఉంది ఒక చివరి అవకాశం, ఎ వెరీ సెన్సిబుల్ టైం, అండ్ చాలా లిమిటెడ్ టైం మాత్రమే ఉంది. ఎందుకంటే సమయం గడిచే కొద్దీ సిచ్యువేషన్స్ ఆర్ గెటింగ్ మోర్ వర్స్ట్. ప్రపంచ దేశాలు ప్యానిక్లో ఉన్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర మొత్తం గందరగోళంగా ఉంది. ఇరాన్ మరోవైపు వెనక్కి తగ్గడం లేదు, ట్రంప్ వెనక్కి రాలేడు, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఇజ్రాయెల్ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నేను దూకేస్తాను అని చెప్తోంది ఇరాన్ మీదకి. ఈ టైంలో ట్రంప్కి ఉన్నటువంటి ఒకే ఆప్షన్, అండ్ హీ కాంట్ బిలీవ్ చైనా ఆర్ రష్యా. ఖచ్చితంగా ఇండియా అయి ఉంటుంది, దానికోసమే ఈ ఫోన్ కాల్ అయ్యి ఉంటుంది, దానికోసమే ఈ 40 నిమిషాల టైం కేటాయించాడు ట్రంప్ ఇలాంటి ఒక టైంలో. సో వాట్ యూ థింక్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. అందరికీ నమస్కారం, నేను